అశోక్ బాబు గారు అయితే ఆల్ ఈజ్ వెల్ అంటున్నారు. ప్రభుత్వం చెప్పింది చేస్తూ ఉన్నది, అమలు చేస్తున్నారు. జియోలు ఇష్యూ అవుతున్నాయి. ఒకటి రెండు ఇష్యూస్ మీద మాత్రమే క్యాబినెట్ డెసిషన్ జరిగింది, అది జియో రావాల్సినది. ఇంకోటి ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతున్నారు. ఫైనాన్స్ మినిస్టర్ డిస్కస్డ్ విత్ అస్ అని చెప్తున్నారు. వెంకటేశ్వర్ గారు పటేల్ గారితో మాట్లాడదాం. పటేల్ గారు చెప్పండి, ఆర్ యూ ఆల్ హ్యాపీ విత్ దిస్? సార్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు కాలింగ్ ఆల్ ద ఆఫీసర్స్ అండ్ ఎవ్రీథింగ్. First of all, I want to tell you one thing, sir, to the public and to the government. It's my appeal. First, we should have the self-respect. At present, గెస్టెడ్ ఆఫీసర్కి సెల్ఫ్ ఎక్స్ట్ లేదని చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను. చాలామంది గెస్టెడ్ ఆఫీసర్ వల్ల చాలా మెంటల్ ఎగువని మెంటల్ టెన్షన్తో పనిచేస్తున్నారు. ఎంతో చిత్తశుద్ధితో ఉన్న మేము ఈరోజు చాలా బాధపడే పరిస్థితుల్లో అని చెప్పడానికి చాలా ఇదే అవుతున్నాము. ఈ విషయాన్ని మన అక్టోబర్ 15 రోజున ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు నేను క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మీతో పని చేయడానికి మేము పోటీ పడతాం సార్. మేము మీ మనసులో మేము ఒక చిత్తశుద్ధితో ఉన్నాము, ఆమలంతో కాలిపోయినాము, అసూయతో కాలిపోయినాము, కలిసిగా ఉన్నాము మా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయడానికి. కాబట్టి మా సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడండి. ఫస్ట్ ఏమిటి మీ సెల్ఫ్ ఏముందంటే, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు మనం పట్టుకొని అరే తూరి అంటున్నారు, బండబూతులు మాట్లాడుతున్నారు. దిస్ ఐ టోల్డ్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. వన్స్ అండ్ టైప్ వి బోత్ అశోక్ బాబు గారు నేను కూడా కొంచెం డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఎంప్లాయీస్ ఏంటంటే వాళ్ళకున్న పరిధుల్లో ఈ ఐఏఎస్ ఆఫీసర్లను చూసి భయపడే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు సమైక్యాంధ్ర మహాఉద్యమం జరిగినప్పుడు ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి మేమందరం కూడా ముందుకు వచ్చాం, ఆందోళన చేశాం, అరెస్ట్ అయ్యాం. ఆ రోజు ఎవరైనా ఐఏఎస్ ఆఫీసర్ బయటకు వచ్చారంటే, ఈరోజు గెస్టెడ్ ఆఫీసర్ల దగ్గరకు వచ్చేసరికి మొన్న రీసెంట్గా బదిలీల విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తాను. నేను బదిలీలో మన ఎన్జిఓ సోదరులకి వాళ్ళకి కౌన్సిలింగ్ ఆప్షన్ ఇచ్చారు, గెస్టెడ్ ఆఫీసర్లకి కౌన్సిలింగ్ ఆప్షన్ ఇవ్వలేదండి. ఇంతకంటే ఏముందండి? ఆ రోజు నేను ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది, అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ గారిని కూడా కలిసి మేము సార్ మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది, కొంచెం మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుందని కూడా మేము చెప్పడం జరిగింది. అంటే నేను అనేది అంటే ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నా పక్కనున్న ఒక కొటారి అసలైన ఇన్ఫర్మేషన్ సార్ దగ్గర పోకుండా చేస్తుందని చెప్పడానికి నేను చాలా బాధపడుతున్నాను సార్. నేను ఇది జరుగుతున్నది గెస్టెడ్ ఆఫీసర్లు చాలా సంతృప్తుకున్నారని చెప్పి కూడా మీరు చూస్తే వనజాక్షి విషయంలో కూడా చూస్తే, ఒక మన తహసీల్దార్ గారి విషయంలో చూస్తే కూడా మరి ఎట్లా జరిగింది అన్నది కూడా మనం చూస్తే చాలా బాధపడుతున్నాం అని కూడా మీకు చెప్తున్నాం. ఈరోజు ఒక పద్ధతి ప్రకారం ఎంప్లాయీస్ మీద దుష్ప్రచారం జరుగుతున్నది. మేము అవినీతి పరులం అని చెప్పేసి, మేము విజయవాడ రావడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి ఒక పద్ధతి ప్రకారం గోపల్స ప్రచారం జరుగుతున్నది. ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి తీసుకుంటే, ఈరోజు మీరు ఏ గవర్నమెంట్ ఆఫీస్ కన్నా వెళ్ళండి, మీరు 13 జిల్లాల్లో కానీ వేరే డిస్టిక్లో కానీ ఉద్యోగస్తులు కానీ గెస్టెడ్ ఆఫీసర్లు కానీ ఎంతవరకు పనిచేస్తున్నారో చూడండి. 8 to 9 o'clock ఇన్ ద నైట్ దే ఆర్ వర్కింగ్, ఈవెన్ హాలిడేస్ ఆల్సో దే ఆర్ వర్కింగ్. అంటే మేము ఒక దీనితో ఉన్నాం సార్, మేము పని చేయాలండి. అటువంటి మమ్మల్ని అవమానించడం ఎంతవరకు సమంజసం అని నేను అడుగుతున్నాను. నేను ముఖ్యమంత్రి గారితో నేను మనవి చేసినప్పుడు వారు చెప్పడం జరిగింది, ఎవరైతే మిమ్మల్ని బండబూతులు తిడుతున్నారో ఐ విల్ రివ్యూ దిస్ అని చెప్పినారు. ఇవన్నీ కూడా మేము ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక గెస్టెడ్ ఆఫీసర్లుగా 24 గంటలు మేము డ్యూటీ చేసే పరిస్థితుల్లో మా ఆత్మాభిమానం లేకుండా అసలు మేము పని చేయగలుగుతామేమో. కొందరైతే హాస్పిటల్కి పోయి వాళ్ళ బూతులు తట్టుకోలేక హాస్పిటల్లో పోయి చెకప్ చేయించుకున్నారు. అది ఎటువంటి బూతులు అంటే ఐ కెనాట్ స్పీక్ ఇన్ వీడియో అనమాట నిజంగా. సో దీన్ని ఎరాడికేట్ చేయమని చెప్పి కూడా మేము గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేయడం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి గారితో మేము చెప్పాము, మేము క్లియర్గా మేము మీ మనుషులం సార్, మీరు మీతో మేము పోటాపోటీ పడతాం గెస్టెడ్ ఆఫీసర్ అని చెప్పాం. నిజంగానే ఆ రకంగా మేము చేయటం వల్లనే ఈరోజు ఒక మంచి పేరు కూడా వచ్చింది ఆంధ్ర. పటేల్ గారు ఒక్కటి, ఇప్పుడు అంటే కొంతమంది అధికారుల ట్రీట్మెంట్ విషయంలో మీరు బాధపడుతున్నారు తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిఆర్సీ 43% ఫిట్మెంట్ వీటి విషయంలో మీరు సంతృప్తిగా? వీఆర్ వెరీ హ్యాపీ సార్. ఎటువంటి పరిస్థితుల్లో దురదృష్టకర పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిందో మన అందరికీ కూడా తెలుసు. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాకపోతే రేపు వస్తుంది, మాకు ఆ డబ్బులు దాని గురించి పెద్ద ఇష్యూ కాదు సార్. మేము కాకపోతే ఏంటంటే అప్పీల్ చేయడంలో తప్పేం లేదు. డిఆర్ ఏరియర్స్ కొంచెం తొందరగా ఇవ్వాలని చెప్పేసి, పిఆర్సీ ఏరియర్స్ తొందరగా ఇవ్వాలని చెప్పేసి, అట్లాగే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ జియోస్ ఇంకా రాలేదు. అంతేగాని మేము ఏ రోజు కూడా గవర్నమెంట్ మీద ఒత్తిడి మాత్రం తీసుకురాలేదు సార్ మేము. ఓకే, దాంతో వెంకటేశ్వర్ గారితో మాట్లాడే ముందు సోమశేఖర్ ఒంగోలు నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు, వారేదో మాట్లాడుతూ అంటారు. చెప్పండి సోమశేఖర్ గారు. హలో యా చెప్పండి సార్. నమస్కారం అండి అమర్ గారు. నమస్తే, చెప్పండి, బ్రీఫ్గా చెప్పండి. ఉన్న విశ్లేషకులకి అట్లానే ఎన్జిఓ నాయకులందరికీ నమస్కారం అండి. చెప్పండి. నా పేరు సోమశేఖర్ అండి, నేను ఒంగోలు అండి. నేను మాజీ ఎన్జిఓ ప్రెసిడెంట్ అండి. ఓకే. ఇప్పుడు జిల్లా మన అధికారి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదండి, హెల్త్ రెస్పెక్ట్ అది, దాంట్లో అది మాత్రం వాస్తవం అండి. మరీ ముఖ్యంగా
ఉద్యోగస్తులకి అనేది 43% ఫిట్మెంట్ అనేది మన్నిస్తే ఆ మాట అనొచ్చు కదా, కానీ వాళ్ళకి అన్నం పెట్టడం దేశాన్ని ఉద్ధరిస్తుంది కదండి. ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫెసిలిటీ అది. ఓకే, ఒక అవినీతి గురించి మన విశ్లేషకులు వామపక్ష నాయకులు మన లక్ష్మణ గారు కూడా మాట్లాడారు. దురదృష్టం ఏంటంటే మాకు ఫస్ట్ నుంచి కూడా మమ్మల్ని రెండో తరగతి మనుషులుగా చూస్తారనేది ఉద్యోగస్తులు అనేది ఒక భావన ఉందండి. అవినీతి అనేది ఒక ఉద్యోగస్తుల్లోనే ఉందా, రాజకీయ నాయకుల్లో ఉందా? ఇట్ ఈస్ ఎ వాటర్ ఫాల్ ఫ్రమ్ టాప్ టు బాటమ్, బట్ నాట్ ఫ్రమ్ బాటమ్ టు టాప్. అవినీతి గురించి ఎవరు మాట్లాడాలంటే మన వాయిలాల్ గోపాలకృష్ణయ్య లేదా పుత్తలపల్లి సుందరయ్య అలాంటి వారు మాట్లాడితే దానికి ఉంటుందండి. ఇవాళ అవినీతి వారిద్దరే తప్ప ఇంకెవరు నీతిమంతులు లేరు అనుకోవడం కూడా పొరపాటే సమాజంలో. నాకు తెలిసిన వారికి గతించిన వారు ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం కదా. మనం ఇవాళ ఒక ప్రభుత్వం కానీ ఒకటని కాదండి, అవినీతి అనేది రాజకీయ నాయకుల దగ్గర నుంచే వస్తుంది కనుక కేవలం మమ్మల్ని రెండో తరగతి ఉద్యోగస్తులుగా చూడద్దని, రెండో తరగతి పౌరులుగా చూడద్దని అనేది మా భావన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సోమశేఖర్ గారు. వారు ఇదివరకు ఎన్జిఓస్ యూనియన్ అధ్యక్షులు కూడా పనిచేసినారు ప్రకాశం జిల్లా. మనం రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారితో మాట్లాడారు. చెప్పండి వెంకటేశ్వర గారు, అశోక్ బాబు గారు చెప్తున్నారు అంటే ఎన్జిఓలకు గెస్టెడ్ ఆఫీసర్లకు దగ్గరకు వచ్చేసరికి తేడా కనిపిస్తుంది. ఎన్జిఓలు హ్యాపీగా ఉన్నారు, గెస్టెడ్ ఆఫీసర్స్ కొన్ని విషయాల్లో సంతృప్తిగా ఉన్నట్టున్నారు, ట్రీట్మెంట్ విషయంలో పర్టికులర్గా. ఒకటిసారి ఇప్పుడు ముందు పిఆర్సీ విషయానికి వచ్చినప్పుడు జేఏసీ, ఆంధ్రప్రదేశ్ జేఏసీ చాలా వ్యూహాత్మకంగానే 43% తీసుకోవటం కూడా, అంటే అంతకుముందు మాకు 2-3 దఫాలు మమ్మల్ని చర్చలకు పిలిచినా కూడా తెలంగాణ వాళ్ళ ఏదాకా ఉండాలని మేమే వ్యూహాత్మకంగా ఆగి మా ఉద్యోగులకి, ఎందుకంటే మాకు తెలుసు ఇటు నుంచి కొంత సానుకూలమైనటువంటి దృక్పథం వస్తుంది, ఎందుకంటే వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఆ ఉద్దేశం తెలిసే మేము వ్యూహాత్మకంగా ఆ రోజు స్టెప్పులు వేసి 43% సాధించుకోవడంలో విజయం సాధించాం. అందులో ఏమి సెకండ్ థాట్ కూడా లేదు. అయితే తెలంగాణ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సీ ప్రకటించే కంటే ముందే మీరు తీసుకుంటే మీ ముఖ్యమంత్రి తక్కువ ఇచ్చేవారు అనుకుంటున్నారు. అంటే ఉన్నటువంటి పరిస్థితులు వాస్తవమే. మేము టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలి. అందులో మేము 34, 35, 36 దాకా ఆగిపోద్దని భావించిన మాట వాస్తవం. అయితే తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళు కొత్తగా వచ్చారు, మంచి దీంతో ఉన్నారు, ఫోర్స్గా కొంత వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. అభినందించారా తెలంగాణ ముఖ్యమంత్రిని? మరి మీరు మేము అభినందించాల్సిన అవసరం లేదు, మాకు వచ్చింది కాబట్టి తోడ్పడటం అంటే ఇక్కడ 2 రకాలు. మేము వ్యూహాత్మకంగా ఉంటాం కూడా, మమ్మల్ని అభినందించారు మా ఉద్యోగులు. ఎందుకంటే మేము జేఏసీ చాలా చక్కగా ఎంతవరకు ఉండాలి అంతవరకు ఆగి మేము సాధించడం. ఎందుకంటే ఉద్యోగ నాయకులుగా మేము ఉద్యోగుల యొక్క కాన్సెప్టే చూడాలి, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని మేము జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళకి మేము సాధించాలి సాధించి పెట్టాం. అయితే అది మాకు లక్ష్మణ గారు చెప్పినట్లుగా అధిక ధరలో ఎన్ని లెక్కలు వేసుకొని వచ్చినాయి, మాకేమీ మితిమీరి వచ్చినటువంటి జీతాలు ఏం కాదు. అయితే తర్వాత రావాల్సినటువంటి విషయాలలో, అంటే జీవోలు కానీ ఇప్పుడు 80%, 70% అయిపోతే మిగతా రావాల్సిన జీవోల్లో ప్రత్యేకంగా ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళ విషయంలో వాళ్ళ కమిటేషన్ కానీ, గ్రాట్యుటీ 12 lakhs రావడంలో కానీ, అదేవిధంగా వాళ్ళకి ఏదైనా మందుల ఖర్చులకు సంబంధించినవి కానీ, వీటిల్లో ఎక్కడా కూడా రాజీ పడకుండానే జేఏసీ వ్యవహరించడం జరుగుతుంది రేపు తీసుకురావాల్సిన జీవోల్లో కూడా. అదేవిధంగా మహిళలకు సంబంధించి చైల్డ్ కేర్ లీవ్ వాళ్ళు ఇవ్వలేదు అవతల, అయినా కానీ మేము కూడా పట్టుబట్టి ఎంతో కొంత వాళ్ళకి తీసుకొచ్చే విషయంలో కూడా ఉంటాం. వీటన్నిటికన్నా మేము మొదటి నుంచి జేఏసీ పక్షాన్ని అడుగుతుంది ఇటు కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసుకోకపోవటం కానీ, ఎందుకంటే వాళ్ళు మాకు 1% తగ్గించైనా పర్వాలేదు కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్ చేయమనేది మేము జేఏసీలో చర్చించుకున్న విషయం. అదేవిధంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళు పాపం మా పక్కనే తిని మాతో పాటు బతుకుతున్నారు. మాకు 43% పెరిగింది, మేము జీతాలు తీసుకుంటున్నాం, కానీ వాళ్ళకి జీతాలు పెరగలేదు. వాళ్ళకు కూడా పెంచుకునే దానికి కూడా 2-3 దఫాలు ఇప్పటికీ ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాం. దాంట్లో కూడా అతి త్వరగా నిర్ణయం తీసుకోండి, లేదంటే ఉద్యోగులు మాకు చాలా ఇబ్బంది ఉందంటే మొన్న చర్చించేప్పుడు కూడా ఫైనాన్స్ మినిస్టర్ గారు కాంట్రాక్ట్ ఉద్యోగులను కమిటీ వేసామంటే కమిటీ వేసామన్నాను, కానీ ఆ కమిటీ అలాగే పోతుంది, కానీ మాకు ఇమ్మీడియట్గా మాకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే త్వరలోనే దాన్ని నిర్ణయం తీసుకుందామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాల్లో కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర చర్చించడం. అట్లా మిగతా ఇష్యూలలో ఏవి కూడా, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో లక్ష్మణ గారు చెప్పారు, మేము ఉద్యోగులుగానే కాకుండా ఒక సామాజిక బాధ్యత, సామాజిక ఉన్నటువంటి స్పృహ ఉండబట్టే ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా విఫలమైన దశలో ఉద్యమం 80 రోజులు చేసిన చరిత్ర ఉంది ఉద్యోగులకి. అది 100% అందరూ పూర్తిగా తప్పుకున్న పరీక్షల్లో చేశాం. తర్వాత మాకు ప్రభుత్వం ఇచ్చిందా లేదా పక్కన పెట్టండి.
ఈరోజు లక్ష్మణ గారు అన్నట్టు దాంట్లో మాత్రం నేను ఒకటి మాత్రం ఏకీభవించట్లేదు. ఏదంటే మేము ఉద్యోగులుగా మా బాధ్యతలు అంటే రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగం పంచుకోవట్లేదు అనే విషయంలో. ఎందుకంటే ఈరోజు ఒక రెవెన్యూ ఉద్యోగులుగా పూర్తి స్థాయిలో మేము ఈరోజు పనిచేస్తూనే ఉన్నాం. ఓకే, అందరు ఉద్యోగులు మేము మాకు ప్రజలతో ఉన్న ఎక్కువ సంబంధం కాబట్టి చెప్తా ఉన్నాను. ఎందుకంటే 24 గంటలు ఇందాక మన పటేల్ గారు కూడా చెప్పారు, ఉదయం పోయినటువంటి వాళ్ళం రాత్రి 10-11 దాకా కూడా పనిచేస్తున్నాం. గతంలో ఒత్తిడి ఎలా ఉన్నా కానీ వెంకటేశ్వర్ గారు ఒకటి చెప్పండి, రాష్ట్రం విడిపోయినంత మాత్రం 2 రాష్ట్రాలైనంత మాత్రాన పని భారం అదనంగా ఏముంటుంది మీకు? వస్తున్నాం అక్కడ ఇప్పుడు చేసే పని భారం వస్తున్నాం. ఎందుకంటే తేడా ఉంటుంది ఒక్కొక్కళ్ళ యొక్క కార్యక్రమాలు చేపట్టేదాన్ని బట్టి, ప్రభుత్వాల యొక్క చేపట్టేటువంటి వాళ్ళ యొక్క విధానాలను బట్టి, వాళ్ళు తీసుకొచ్చేటువంటి ఆ యొక్క ప్రభుత్వ పథకాలను బట్టి. ఈరోజు హుదూదు సైకిల్ నుంచి మొదలు పెట్టుకుంటే గోదావరి పుష్కరాల నుంచి మొదలుపెట్టి అన్ని పనులేవి. అదేవిధంగా పట్టించేమని ఇమ్మీడియట్గా చేయాలంటే కానీ 32,000 ఎకరాల భూసేకరణ కానీ, ఇక్కడ ఇండస్ట్రీస్ కోసం ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర పునర్నిర్మాణం భాగంలో ఇవన్నీ కూడా 32,000 ఎకరాలు కర్నూలు జిల్లాలో సేకరించాము ఇండస్ట్రియల్ పర్పస్ కోసమని. ఏ ప్రాధాన్యత తీసుకుంటున్నా ఇప్పుడు అమరావతి చేయాలన్నారు, అది కూడా కార్యక్రమమే. అమరావతిలో నీరు మట్టి మొత్తం తీసుకురమ్మన్నారు, మా నీరు మట్టి కార్యక్రమాలు చేస్తున్నాం, కలశాలు తీసుకొచ్చి మొత్తం ఇవన్నీ కూడా పనులే. ఇంతటి పనులు కూడా 300 ప్రొక్లైన్లు పెట్టారండి పట్టిసీమ పూర్తి చేయడానికి, గోదావరి కృష్ణ అనుసంధానం చేయడానికి. ఒక్కొక్క ప్రొక్లైన్కి ఒక్కొక్క తహసీల్దార్ అర్ధరాత్రి 12ంటికి కూడా వెళ్ళలేదు ఇళ్ళకి. అంత కష్టపడుతున్నాం. పునర్నిర్మాణంలో మేము సామాజిక బాధ్యత గుర్తుండబట్టే, ఆ మాట ఇవ్వబట్టే, దానిలో భాగంగానే ఈరోజు మా పిఆర్సీలో ఇంకా రావాల్సిన జీవోలు ఉన్నా కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం జిల్లాలన్నీ కూడా తిరిగి, అయ్యా మొట్టమొదట నష్టపోయేది ఉద్యోగులు, తర్వాత నష్టపోయేది విద్యార్థులు, తర్వాత నష్టపోయేది రైతులు, తర్వాత పేదలు, రాష్ట్రం విడిపోతే అని చెప్పిన వాళ్ళగా, ఆ విషయం తెలిసిన వాళ్ళగా మేము ఈరోజు కొద్ది తక్కువ ఒక స్టెప్ వెనక్కేసి మా ఉద్యోగులుగా మేము 4 రోజులు డిఐ ఒకలా ఎల్లుండి ఇచ్చినా, లేదు ఇంకొక మాకు రెగ్యులర్ ఉద్యోగులు పనిచేసే వాళ్ళకి 4 రోజులు లేట్ అయినా ఊరుకుంటామేమో. కానీ పెన్షనర్స్ కానీ, కాంట్రాక్ట్ వాళ్ళే కానీ, అవుట్ సోర్సింగ్ వాళ్ళే కానీ, మహిళలకు సంబంధించిన కానీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో కూడా దానికి సంబంధించిన ఒక రాలేదు. కానీ మేము పూర్తిగా 1-4 సార్లు వెళ్ళాం కాబట్టి చెప్తున్నాం, చర్చలు చేస్తూనే ఉన్నాం. కాకపోతే వాళ్ళకున్న ఇబ్బందులు కొద్దిగా ఇప్పుడే స్టార్ట్ చేసి ఉన్నారు. అదేవిధంగా మన పటేల్ గారు చెప్పారు, ఒకరిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా తిట్టుంటారు, దాన్ని అందరికి ఆపాదించడం కరెక్ట్ కాదు. ఉంటారు అందరు, మనలో కూడా చెడ్డోళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు కూడా ఉంటారు, మాలలో తొందరపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో ఒకళ్ళిద్దరు తొందరపడే ఉంటారు, దాన్ని ఎవరు కాదనం. అయితే ఒక విషయంలో ఆయనతో ఏకీభవిస్తున్నా, ఈరోజు ఈ రాష్ట్రం ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ప్రధాన బాధ్యత వహిస్తున్నారో వారు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారికి సరైన సలహాలు ఇవ్వటంలో మాత్రం ఇవ్వలేకపోతున్నారు. ఏ పనిని ఎప్పుడు చేయాలి, ఎంత మేరకు ఎంత పని చేస్తే అనేది ఉద్యోగుల మీద ఒత్తిడి, ప్రధానంగా మా మీద కూడా అదే పరిస్థితి జరుగుతుంది. అందులో వాళ్ళ వైఫల్యం చెందుతున్న మాట మాత్రం 100% వాస్తవం. ప్రత్యేకించి రాజధాని షిఫ్టింగ్ విషయంలో కూడా వాళ్ళే వైఫల్యం చెందారు. ఆయన విషయాలను మాకు అన్ని సంఘాలను పిలిపించి చెప్పమన్నాం. ఒక్క సమావేశం వేశారు, ఇంకా అన్ని సమావేశాలు లేవు. వాళ్ళు సరిగా ఆయన దగ్గర ఆయన వాదనలు వినిపించి చెప్పాల్సిన మా అభిప్రాయాలు ఆయనకి చెప్పి, ఎందుకంటే ప్రత్యక్షంగా మేము పోలేకపోవచ్చు, ఆ విషయంలో కూడా వాళ్ళే కొంత అలసత్వం అనేది, నేను ఆ విషయంలో మాత్రం ఆయన ఏకీభవిస్తున్నాను. ఓకే వెంకటేశ్వర్ గారు, రాజధాని ఇక్కడి నుంచి మార్చే విషయంలో ఉద్యోగులతో సంప్రదింపుల విషయంలో వెంకటేశ్వర్ గారు చెప్తున్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అనంతపురం నుంచి వెంకటేశ్వర్లు అని ఆయన ఫోన్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి వెంకటేశ్వర్ గారు. సార్ గుడ్ ఈవినింగ్. సార్ గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నా నేటివ్ ప్లేస్ వచ్చేసి నల్గొండ జిల్లా సార్. నేను అనంతపూర్కి 20% కోటాలో సెలక్షన్ అయ్యాను సార్ కానిస్టేబుల్ గా. ఓకే సార్, మేము తెలంగాణకి ఎలా అనుకుంటున్నాం, మాకు ఏమన్నా మీ ద్వారా న్యాయం జరుగుతుందేమని ఏమన్నా ఫోన్ చేసినాం సార్. ఇప్పుడు ఈ సమస్య వినండి వెంకటేశ్వర్ గారు, ఇక్కడ అశోక్ బాబు గారు చెప్తున్నారు, వినండి. ఇవాళ రాష్ట్ర విభజనలో 3 కేటగిరీస్నే తీసుకుంటున్నారు. సెక్రటరియట్ ఎంప్లాయీస్, హెచ్ఓడిలో పనిచేసే ఎంప్లాయీస్, స్టేట్ క్యాడర్ వాళ్ళనే తీసుకుంటున్నారు. ఈ ముగ్గురికే ఈ విభజనలో అటు ఇటు పనిచే ఉంది, అది జరుగుతుంది. అయితే జోనల్ క్యాడర్లో అంటే జూనియర్ అసిస్టెంట్లు, టీచర్లు, గ్రూప్ 2Aలో ఇటు నుంచి అటు నుంచి ఇటు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పర్టికులర్గా పోలీస్ యూనిఫామ్ సర్వీసెస్లో 14F ఉంది కాబట్టి ఇక్కడ చాలామంది అపాయింట్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళందరూ తెలంగాణలో పనిచేస్తున్న వాళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళాలన్నా, ఆంధ్ర రాష్ట్రం పనిచేసిన తెలంగాణ రావాలన్నా కూడా విభజన చట్టం లేదు. అయితే మేము 2-3 సార్లు కేంద్ర హోమ్ సెక్రటరీని కానీ హోమ్ మినిస్టర్ని కలిసినప్పుడు ఆయన చెప్పేది ఏమన్నా, ఈ డిస్పర్స్మెంట్ అయిపోయిన తర్వాత, ఈ క్యాడర్ అయిపోయిన తర్వాత ఇరు రాష్ట్రాలు ఒప్పుకుంటే కింద క్యాడర్ను కూడా మేము అంటే చట్టంలో పెట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాగా ఉంటే అలా పంచడానికి మేము చట్టాన్ని మార్పు చేస్తామని చెప్పారు. అప్పుడు దాకా ఆగాల్సిన పరిస్థితి.
తర్వాత రెండో విషయం నేను ఇందాక ఇప్పుడు మా బొప్పరాజు ఒక నిమిషం వెంకటేశ్వర్ గారు, అనంతపురం మీరు లైన్లో ఉన్నారా? ఉన్నాం సార్. అశోక్ బాబు గారు చెప్పింది విన్నారు కదా? విన్నాను సార్. ఏమిటి మీ ప్రాబ్లం ఏంటి అనంతపురంలో పనిచేయడానికి? ప్రాబ్లం ఏం లేదు సార్, కాకపోతే కొంచెం వచ్చేయాలి, నా రాష్ట్రం నేను వచ్చాను అంతే. చాలా మంది ఎవరికి ప్రాబ్లం లేదు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర్ గారు. చెప్పారు కదా అశోక్ బాబు గారు, దానికి సమాధానం చెప్పండి. మీరు ఇంకేదో అంశం చెప్తారు. ఇది వర్క్ లోడ్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెరిగింది సార్. ఇప్పుడు తెలంగాణలో 60 ఉంటే మాకు 80 ఉంది. దీనికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని మనం ఒక కసిగా డెవలప్మెంట్కి తీసుకెళ్లాలనే అంశం ఒకటి. మనకు అక్కడ ఏం లేదు, జీరోలో ఉన్నాం. ఇక్కడ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంది, క్యాపిటల్ వ్యవహారం వర్క్ ఫోర్స్ అంతా ఇక్కడ ఉంది. సో ఆ జీరో నుంచి బిగిన్ చేసినప్పుడు పని భారం ఎంత ఉంటుందని మనం చెప్పలేము. ఇంకొక సమస్య ఏంటంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఎంప్లాయ్మెంట్కి. దాదాపు 15 నుంచి 18,000 మంది ఎంప్లాయీస్ నోటిఫికేషన్ ఇస్తున్నారు. మా దగ్గర 40 to 45% వేకెన్సీస్ ఉన్నాయి. అదంతా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు పెంచకపోవడం వలన కొంత వాళ్ళు కూడా అసహనంగా ఉన్నమాట వాస్తవం ఉంటుంది. కాబట్టి వర్క్ ఫోర్స్ పెరిగిన తర్వాత, వర్క్ లోడ్ పెరిగిన తర్వాత అటు రెగ్యులర్ ఎంప్లాయీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీ ఇద్దరి మీద కూడా ప్రెషర్ అనేది చాలా సామరస్యంగా చేయించుకుంటే తప్ప ఏదో తిట్టో కొట్టో చేయిస్తూ ఉండే పరిస్థితి వాళ్ళు లేదు. ఎక్కడన్నా ఒకళ్ళు ఇందాక పటేల్ గారు చెప్పినట్టు కొంత ఉంది, అధికారుల్లో కూడా ఈ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల ఉంది. కానీ ప్రభుత్వాన్ని ఇప్పుడు మేము గట్టిగా పోయి ఈ వేకెన్సీని ఫిల్అప్ చేయండి అనే పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థిక భారం. కాబట్టి ఈ స్టెబిలైజేషన్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఈ గవర్నమెంట్ స్టెబిలైజ్ అయ్యేదాకా ఈ ఇబ్బందులు అనేది పడాల్సిందే. పడతా కూడా ఎంప్లాయీస్ సిద్ధంగా మనం మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇది తప్పదు. మనం తీసుకున్న దురదృష్టం అదృష్టం రాష్ట్రం విడిపోయింది. అటు ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత, నైతిక బాధ్యత మనకుంది. ఎందుకు వచ్చిందంటే మనం ఉద్యమం చేశాం కాబట్టి. ఇవాళ ఎంప్లాయీస్గా చూడట్లేదు ఎవరు కూడా, ఎంప్లాయీస్ నాయకుల్ని. వీళ్ళు ఈ సమాజానికి ఏదో ఉపయోగపడతారన్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు మనం కూడా ఎక్స్పెక్టేషన్కి అనుగుణంగా పనిచేయాలి తప్ప ఏదో నేను జీతం 10 to 5 పనిచేస్తానన్న పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ యాటిట్యూడ్ లేకపోతే హుదూద్ తుఫాన్లో కానీ, మన ల్యాండ్ ఎక్విజిషన్లో కానీ, ఇవాళ పట్టిసీమలో కానీ కొన్ని ఇష్యూస్లో ఎంప్లాయీస్ చేయన వర్క్ వాల్యూమ్ అనేది ఇట్ ఈస్ ఈక్వల్ టు 1:10. ఓకే, మనం ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మళ్ళీ మాట్లాడుకుందాం లక్ష్మీ నాయక్ గారు.